सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:46. తిథి నవమి ఉదయం 5:58 వరకు. తరువాత దశమి తెల్లవారుజామున 3:52 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 10:57 వరకు. వర్జం రాత్రి 10:18 నుంచి 11:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:57 వరకు. మరల మధ్యాహ్నం 3:18 నుంచి 4:10 వరకు. అమృతకాలం ఉదయం 6:25 నుంచి 7:56 వరకు. గురువారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. ఈ గురువారం యొక్క గొప్పతనం ఏమిటి అంటే దత్తాత్రేయునికి చాలా ప్రీతికరమైన వారం. దత్తాత్రేయుడు చేసిన ఘనత ఏమిటి? మిగిలిన అవతారాలన్నీ కూడా దుష్ట సంహారం అనేటువంటి ప్రత్యేకమైన ప్రక్రియలో పూనుకుంటే దత్తాత్రేయ అవతారం దుష్ట సంహారానికి పూనుకోలే, దుష్టులలో పరివర్తన తీసుకురావడానికి మాత్రమే పూనుకుంది. గురువు అన్నవాడు విద్యార్థిలో ఉండేటువంటి శిష్యునిలో ఉండేటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేయడము, దోషాన్ని నివారించడము అనేవి చేస్తాడే తప్ప శిష్యుని చంపాడు కదా. అలాగా లోకానికి అంతకీ కూడా గురుత్వాన్ని వహించేటువంటి శక్తి కలవాడు దత్తాత్రేయుడు. ఎందుకైనాడు అలా అంటే లోకాన్నంతని గురువుగా భావించాడు కాబట్టి, విశ్వాన్నంతని ఆయన గురువుగా భావించినందువల్ల విశ్వగురువు అయినాడు. అటువంటి గురువు ఏం చేయాలి అంటే దోషాన్ని నశింపజేయాలే తప్ప దోషిని నశింపజేయకూడదు. ఆ దోషాన్ని నశింపజేసేటువంటి లక్షణమే గురుత్వం. అందుకని ఆ అవతారం చాలా విశిష్టమైనది. ఆ విధంగా గురువులాగా ఎవరైతే జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తుంటారో వారందరినీ కూడా దత్తాత్రేయ స్వరూపంగానే మనం భావిస్తుంటాం. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించడం, ప్రార్థించడం, ధ్యానించడం, ఆయన ఏ విధంగానైతే 24 గురువులు అని చెప్పాడో అలాగా మన చుట్టూ ఉండే ప్రతి ఘటన నుంచి కూడా జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేయడం అనేది ఆ దత్తాత్రేయ ఆరాధన అవుతుంది. నేటి ఆణిముత్యాలు. స్వార్థపూరితమైన జీవితం కాకుండా సత్యధర్మాల బాటలో పయనిస్తే సుఖం, శాంతి, ఆనందం తప్పక లభిస్తాయి. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. సర్వశాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ కూడా గురువు యొక్క ఆశీస్సులు లేనిదే ఏ వ్యక్తి కూడాను ముందడుగు వేయలేడు. గురువు యొక్క ఉపదేశం కానివ్వండి, లేక
గురు ముఖత నేర్చుకున్నటువంటి విశేషాంశాలే మానవాళికి చక్కటి రాచమార్గాన్ని ఏర్పరచడానికి సహకరిస్తాయి. సద్గురువు తన దగ్గర ఉన్నటువంటి అపారవంతమైనటువంటి తపోమహిమతో, తన స్వతంత్ర ఇచ్ఛతో శిష్యుడికి ప్రసాదించేటువంటి శక్తిపాతనంతోనే శిష్యుడు తన ఆధ్యాత్మిక గమ్యాన్ని త్వరలో చేరుకోగలుగుతాడు. నేను ఆధ్యాత్మికత్వంలో జీవితాన్ని గడపదాం అనుకుంటున్నానండి, నేనే పుస్తకాలు కొనుక్కొని చదివాను, ఆ మంత్రం చేశాను, ఈ మంత్రం చేశానంటే సరిపోదు. గురూపదేశం పొంది గురువు గారి యొక్క ఆశీస్సులతో కనుక అతడు గనక ముందడుగు వేసినట్లయితే గురువు గారి యొక్క ఆశీస్సుల శక్తిపాతం ఈ శిష్యునికి బహోన్నతమైనటువంటి తత్వచింతనను కలిగింపచేసి జ్ఞానప్రాప్తిని సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అందుచేతనే శిష్యులు తమ శక్తి సామర్థ్యాలతో గురువుని మెప్పించి వారి కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులై అట్టి అద్భుతమైనటువంటి అనుగ్రహాల్ని పొందవచ్చు. గురువు నుంచి వచ్చేటువంటి అద్భుతవంతమైనటువంటి శక్తిపాత తత్వం శిష్యుని జీవితంలో బహోన్నతమైనటువంటి తత్వాన్ని ప్రసరింపజేస్తుంది. అలక్ నిరంజన్ అనేటువంటిది చాలా విశిష్టవంతంగా మనకు కనిపించేటువంటి ప్రక్రియ. ఆ గురువుని నమ్మి ఆ గురువు యొక్క మార్గతత్వంలో ఇతడు బహోన్నతమైనటువంటి శక్తిపాత తత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధింపగలిగాడు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి అనేక విశేషాంశాలు మనం జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. అందుకని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కూడాను ఆ యొక్క విశ్వామిత్రుల వారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలనే ఆయన వెంట నడిచి గురువుగా భావించి ఆ విశ్వామిత్రుడు చెప్పినటువంటి అమోఘవంతమైనటువంటి విద్యను అవగాహన చేసుకొని దుష్ట శిక్ష రక్షణ చేయటానికి ఉపక్రమించాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడాను గురువు లేనిదే విద్య రాణించదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ యొక్క గురువు గారి దగ్గర విద్యను నేర్చుకొని గురువుకు సేవ చేసి రుణాన్ని కూడా తీర్చుకున్నారు. మనకి పురాణ ఇతిహాసాల్లో కూడాను గురు పరంపరాతత్వంలో దాగినటువంటి మధురమైనటువంటి ఘట్టాలు మరెన్నో ఇంకెన్నో ఉన్నాయి. కాబట్టి గురు పరంపరా సేవ ఆద్యంతము కూడాను అనిర్వచనీయమైన అనుభూతిని మానవాళికి ప్రసాదింపచేస్తుంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఏ వ్యక్తిపై ఉంటుందో ఆ వ్యక్తి జీవన్ముక్తుడవుతాడు సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అమ్మవారి బట్టి సౌమ్య రూపార్థమది కల్గెనయ్య, సొమ్ములై అహిరాజులొప్పుటం చేసి సొంపొందితయ్య, నెమ్మి నావలన సౌలభ్యుడను కీర్తి నిశ్చయం మంచు రమ్మంటి నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, అమ్మవారి బట్టి సౌమ్య రూపార్థమది కల్గెనయ్య. పరమ సౌందర్యవతి అయిన ఆ పార్వతీదేవి తన దేహాన్ని నీకు సమర్పించటం వల్ల, తనను తాను నీకు సర్వసమర్పణ చేసుకోవటం వల్ల సౌమ్య రూపార్థమది కల్గెనయ్య. నీకు చాలా ప్రసన్నంగా సౌమ్యంగా
అందంగా ఉండేటువంటి రూపం అమరిందయ్యా. లేకపోతే చాలా భయంకరమైనటువంటి స్వరూపం కదా నీది. ఆ గజ చర్మాన్ని చుట్టుకుని జటలు విరబోసుకుని ఆ 3 నేత్రములతో ఉగ్రంగా కనిపించేటువంటి మూర్తివి. ఈ అమ్మవారు తనను తాను సర్వసమర్పణ చేసుకోవడంతో కాస్త సౌమ్యత్వము ప్రసన్నత నీ దేహానికి చేకూరింది. అమ్మవారి బట్టి సౌమ్య రూపార్థమది కల్గెనయ్య, సొమ్ములై అహిరాజులు పుటం చేసి సొంపొందితయ్య. రత్నమణులతో, దివ్యమైన రత్నమణులతో ఆ ఫణిరాజులు నీ శరీరానికి అలంకారములుగా ఉండటం వల్ల నీకు చాలా ప్రకాశం కలుగుతున్నది, చాలా విలువ చేకూరుతున్నది. నెమ్మి నావలన సౌలభ్యుడను కీర్తి నిశ్చయం మంచు రమ్మంటి. ఈ రత్నమణులతో కూడుకున్న ఫణిరాజులను అలంకరించుకోవటం వల్ల నీకు ఒక విలువ, ఒక స్థాయి చేకూరాయి. అమ్మవారు తనను తాను సమర్పించుకోవటం వల్ల నీకు సౌందర్యము, ప్రసన్నత చేకూరాయి. ఇప్పుడు నా వల్ల భక్త సౌలభ్యుడను కీర్తి నిశ్చయం మంచు, చాలా భక్త సులభుడు అనేటువంటి కీర్తి ఇంకా ఎక్కువ చేకూరుతుంది. ఇప్పటికే ఉన్నది, ఆ ఉన్నది ఇంకా ఎక్కువ అవుతుందయ్యా నీకు. ఎందుకనంటే నా వంటి వాణ్ణి కూడా నువ్వు అనుగ్రహించావంటే ఎవణ్ణి అనుగ్రహించవు అని ప్రపంచం అనుకుంటుంది. కనుక రమ్మంటి, నన్ను అనుగ్రహించడానికి రమ్మంటున్నానయ్యా. నా కోసం మాత్రమే కాదు, నీ కీర్తి ఇంకా ఇంకా పెరగటానికి, లోకవ్యాప్తం కావటానికి ఓ పరమేశ్వర అంటూ చమత్కారంగా ఆ విశ్వేశ్వర స్వామిని వేడుకుంటూ మత్పితామహకృత నిత్యమహిత పూజాంచితలింగ మత్పితృవిరచితానేక మాధురీ స్తోత్ర చారిత్ర మత్పతి తరములంబడి ఉమాపతి మతిమాది భోగి భృత్పాద నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ మత్పితామహకృత నిత్యమహిత పూజాంచితలింగ. మా తాతగారు శోభనాద్రి గారు కాశీ నుండి విశ్వేశ్వరలింగాన్ని తీసుకుని వచ్చి ఈ నందమూరులో ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించారయ్యా. ఆయన చేత నిత్యము అభిషేకింపబడేటువంటి ఓ పరమేశ్వర మత్పితామహకృత నిత్యమహిత పూజాంచితలింగ మత్పితృ విరచితానేక మాధురీ స్తోత్ర చారిత్ర. అలాగే మా నాయన గారు విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వేశ్వర శతకం, విశ్వనాథ మధ్యాక్కరలతో ఎన్నెన్నో వందల పద్యములతో నిన్ను అభిషిక్తుని చేశారు తన కవితా గంగా రసప్రవాహంతో. మత్పతి, ఇక నా విషయంలోకి వస్తే నన్ను అనుగ్రహించినటువంటి దేవదేవుడవు కూడా నీవేనయ్యా. మత్పతి తరములంబడి ఉమాపతి మతిమాది, తరతరాలుగా ఉమాపతివైన నిన్నే మనస్సులో నిలుపుకున్నటువంటి వారం మేము. మా మతి ఉమాపతిది. ఉమాపతి మతిమాది భోగి భృత్పాద నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ అంటూ భక్తితో, ఆర్తితో, పాండితీ ప్రకర్షతో తరతరములుగా తమకు ఆ విశ్వేశ్వరుడే ఎలవేల్పని ఆ విశ్వేశ్వరునకు సర్వసమర్పణ చేసుకుంటూ అద్భుతమైన కవితాధారతో పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విశ్వనాథ అచ్యుతదేవరాయల వారి విశ్వేశ్వర శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి.
శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు లంకానగరం ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రావణ అంతఃపురము, ఇతర భవనములు, పుష్పక విమానం ఇత్యాదులన్నీ అన్వేషించిన తర్వాత సీత జాడ కానరాకపోయినప్పటికల్లా దుఃఖాక్రాంతుడైనప్పటికీ వెంటనే తన స్వభావ సిద్ధమైన ధైర్యాన్ని తిరిగి చూపిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ వాల్మీకి సమస్త మానవ జాతికి చేస్తున్నటువంటి బోధ ఏమిటి అంటే, జీవితంలో ఎలాంటి సందర్భాలు ఎదురైనప్పటికీ, సహజంగా దుఃఖం కూడా కలిగినప్పటికీ ఆ దుఃఖస్థితిలోని నిలబడరాదు. మనస్సుని తిరిగి ధైర్యస్థితిలో తీసుకుని అన్వేషించాలి. అంతేకాదు హృదయం నిర్మలం చేసి పరమాత్మ యందు నిలపాలి. అలా నిలిపినట్లయితే ఆ పరమాత్మ తప్పకుండా మార్గం చూపిస్తాడు. లేకపోతే ఇంతవరకు కనబడినటువంటి ఆ దివ్యమైన అశోకవనం ఇప్పుడు కనబడిద్దిట. అశోక వెనికాచేయం దృశ్యతే యా మహాద్రుమా ఇమామధిగమిష్యామి నహీయం విచితామయా. అక్కడ కనబడినటువంటి అశోకవనాన్ని చూసి, ఇది నేను అన్వేషించలేదు కదా, ఇందులో నేను వెతకలేదు, ఇదొకటి ఉంది కదా ఇక్కడ అని అప్పుడు అనుకున్నట్టు ఆంజనేయ స్వామి వారు. అయితే ఇక్కడ విశ్వనాథ్ వారు ఒక చక్కని మాటని చూపిస్తారు. అదేమిటి అంటే, తపస్సు చేస్తాను అనుకుంటే అప్పుడు కనబడింది అశోకవనం. అంతేగాని వెతుకుతాను, అన్వేషిస్తాను, చూస్తాను అన్నంతకాలం సీతమ్మ జార కనబడలేదు. ఇప్పుడు ఇంకా తపస్సు చేస్తాను, ఇక్కడ నన్ను నేను నిగ్రహించుకుని సాధన చేస్తాను అనుకోగానే వెంటనే అశోకవనం కనబడింది. ఇది నాకు శుభసూచకంగా కనిపిస్తున్నది. పైగా ఈ రాత్రి అంతా కూడా నాకు శుభంగానే నిజానికి ఉన్నది. సీత కనబడలేదు అనేది పక్కన పెడితే ఎక్కడా నాకు ఏ అవాంతరము రాలేదు. మొదట వచ్చినటువంటి లంకెని అడ్డగించడాన్ని సులభంగానే అధిగమించాను. లంకపై అడుగు పెట్టడం కూడా చక్కగానే జరిగింది. కనుక అవరోధాలన్నీ ఎదురు కావడం అనేటువంటి చెడు కాదు, దాన్ని ఎదుర్కొనడం చాలా మంచిది. కనుకనే ఇక్కడ చెడు ఎదురయ్యింది కదా అని బాధపడ్డం కాదు, ఎదురైన చెడుని ఎదుర్కొని దాటగలిగాను. అందుకే ఇది శుభసూచకం. ఈ రాత్రంతా శుభంగా ఉంది గనక ఈ రాత్రి చివరి భాగంలో చూసినటువంటి అశోకవన ప్రవేశం నాకు శుభాన్ని కలిగిస్తుంది. కనుకనే ఇక్కడ తపస్సు చేస్తాను అంటే సీతమ్మ ఉన్న చోటు కనబడిందిట. ఇందులో అంతరార్థం ఏంటంటే, నేను దర్శిస్తాను అంటే ఉత్తమత్వం దర్శనం కాదు. మనం దేన్ని చూడబోతున్నామో ఆ ఉత్తమమైన దేవత అనుకోవాలి మనల్ని చూడాలి, అప్పుడే మనకు దర్శనం అవుతుంది. మనం దర్శనం చేయలేం, దర్శనం ఆ దైవం ఇవ్వాలి. అలా ఇక్కడ సీతా మహాదేవి జగజ్జనని ఆంజనేయ స్వామి వారికి దర్శనం ఇవ్వదలుచుకున్నది. అందుకు అశోకవనం ఇప్పుడు స్ఫురించిందిట. అందుకే సీతమ్మ ఉన్నటువంటి అశోకవనం తపస్సు చేస్తాను అనుకున్నప్పుడే కనిపించింది. తపస్సు అనగానే సాధన, సాధనా దృష్టి ఉన్నవాడికే ఫలితం లభిస్తుంది తప్ప కేవలం భౌతికమైనటువంటి తన ప్రయత్నం మీద ఆధారపడితే లభించదు. కనుకనే పురుష ప్రయత్నం ఎంత ఉన్నప్పటికీ కూడా ఈశ్వరార్పణమైన తపోదృష్టి ఉండాలి, అప్పుడే అది సాఫల్యం అవుతుంది. కనుకనే తపస్సు చేస్తానని అంతర్దృష్టికి అప్పుడు అశోకవనం గోచరించింది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే వాక్యాన్ని ఇక్కడ స్మరించుకోవాలి. బహిర్ముఖంగా అన్వేషిస్తున్నంత మాత్రం దొరకదు. అంతర్ముఖమైన దృష్టితో ఎప్పుడైతే తాను సాధనకు ఉపక్రమిస్తున్నాడో అప్పుడు సీతమ్మ చూపించింది. ఇందులో మరొక అంతరార్థం కూడా ఉన్నది. ఉత్తములైన వాళ్ళు సాధన చేశాక ఫలితం పొందడం ఒకవైపు ఉంటూ ఉంటే, అసలు సాధన చేస్తాను అనుకోగానే ఫలితం కనబడుతుంది. అదొక విచిత్రం. కొంతమంది రేపటి నుంచి నేను జపం చేస్తా, సాధన చేస్తా అని అనుకుంటూ ఉంటేనే ఫలితం కనబడుతుంది. అంటే వారి గత జన్మల సంస్కార బలం, వారిలో ఉన్న యోగ బలం, సంకల్పంలోనే సాధన జరుగుతుంది. ఇది చాలా అరుదైనటువంటి అంశం. ఏ కొద్దిమంది మహాత్ముల విషయంలోనూ ఉంటుంది. హనుమంతుడు మహాత్ముడు గనక ఆయన విషయంలో ఇంకా తపస్సు చేసుకుంటాను, నన్ను నేను నిగ్రహించుకుని అరణ్యంలో ఉంటాను అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే అశోకవనం గోచరించింది. అప్పుడు అందులోకి వెళ్ళబోతూ దేవతల్ని స్మరించుకుంటున్నట్ట. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం రామాయణంలో. అత్యంత భక్తి శ్రద్ధలతో వినవలసిన ఘట్టం. సుందరకాండలో ప్రతి ఘట్టం కూడా వింటే కొన్ని సత్ఫలితాలు ఉన్నాయి, ప్రతి ఘట్టానికి ఉంది. ఈ ఘట్టానికి మరింతగా చెప్తున్నారు, అతి కీలకమైన ఘట్టం. ఎందుకంటే తన అన్వేషణ ఫలించబోతున్న ఘట్టం గనక ఇది ఒక చాలా ప్రధానమైన శక్తివంతమైనటువంటి ఘట్టం ఇది. పైగా ఒక ఘట్టం పూర్తయి రెండవ ఘట్టంలోకి వెళుతున్నప్పుడు ఆ సంధి స్థితిలో కొన్ని మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్లోనే శక్తి ఉంటుంది. ఇంతవరకు సీతాన్వేషణ చేశాడు కానీ సీత జాడ కనబడలేదు, ఇప్పుడు జరగబోతోంది. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి అంశంలో కొన్ని చిత్రమైన దైవశక్తులు ఉన్నాయి. అందుకే ఇక్కడ శ్లోకాలన్నీ మంత్ర సమానములుగా చెప్తూ ఉంటారు. వీటిని నిత్యము అనుష్ఠిస్తూ ఉంటారు. సుందరకాండ అంతా పారాయణ చేయలేకపోయినా ఇక్కడ చెప్పినటువంటి శ్లోకాలని కొన్ని నిత్యానుష్ఠానంలో చేయడం అనేది ఒక సంప్రదాయం.
ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో అన్వేషించాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఒక్కసారి దేవతలందరినీ నమస్కరించి వెళతాను అనుకున్నట్ట. వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధన. చాలా చక్కటి మాట అంటున్నారు ఇక్కడ. రాక్షసులకు శోకవర్ధనుడైన హనుమ అన్నారు ఇక్కడ. అంటే హనుమ స్వభావమే రాక్షసుల్ని నశింపజేయగలిగే స్వభావం అది. అందుకే సుందరకాండ ప్రారంభంలో శత్రుకర్షణ అనే మాట వేశారు. శత్రువుల్ని నశింపజేయగలిగే సమర్థుడైన ఆంజనేయ స్వామి వారని. ఇప్పుడు రాక్షసానాం శోకవర్ధన అన్నారు ఇక్కడ. అందుకు రాక్షసుల్ని దుఃఖపెట్టగలిగే పరాక్రమశాలైనటువంటి ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ కూడా ఆయన పరాక్రమ ధైర్య దైవ స్వభావాల్ని చూపిస్తున్నాడు వాల్మీకి. అటువంటి ఆంజనేయుడు నమస్కృత్వా గమిష్యామి, నమస్కారం చేసి వెడతానంటున్నాడు. ఎందుకంటే మనకు ఆదర్శం చూపిస్తున్నాడు హనుమ. ఆయన ఎవరికీ నిజానికి నమస్కరించవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఒక ఆదర్శాన్ని చూపిస్తూ ఉంటారు రాముడు, హనుమంతుడు మొదలైనటువంటి వారందరూ కూడా. అంతేకాదు ఇక్కడ మన వేద సంప్రదాయ ప్రకారంగా ఏ కార్యం సాధించాలన్నా, అంతేకాకుండా ఏ కష్టాన్ని దాటాలన్నా దేవతల్ని నమస్కరించాలి. వైదిక దేవతలు అనేక మంది చెప్పబడుతూ ఉంటారు. రాను రాను మన వేద సంస్కృతి దూరమై ఇటువంటి దేవతాస్మరణ మర్చిపోతున్నాం. ఈ విశ్వాన్ని నడుపుతున్నటువంటి పరమేశ్వర శక్తులు ఎన్నో ఉన్నాయి. పరమేశ్వరుడు ఒకడైనా ఆయన శక్తులు అనేకం. ఆ శక్తులనే దేవతలు అంటారు. ఈ శక్తులన్నిటినీ నమస్కరించినప్పుడు మనకు శక్తి వస్తుంది. అందుకు పూర్వ సంప్రదాయంలో ఆనాడు ఎలాగ వైదిక దేవతను స్మరించేవారు అనేది రామాయణ ఆధారంగా మనం ఎన్నో తెలుసుకోవచ్చు. వైదిక దేవతలు వసువులు, రుద్రులు, ఆదిత్యులు, అశ్వినులు మొదలైనటువంటి వారు. అందుకు 8 వసుగణములు, 11 రుద్రగణములు, 12 ఆదిత్యగణములు, 2 అశ్వినులు, వీళ్ళని ప్రధానంగా దేవతలు అంటారు. వసువులు 8 మంది, అదేవిధంగా అశ్విని దేవతలు 2, ఇక్కడికే మనకి 10 అయ్యాయి. అదేవిధంగా 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు అని చెప్తున్నారు. ఈ లెక్క వేస్తే మనకు సరిగ్గా మొత్తం 33 దేవతలు అవుతారు. వీళ్ళనే 33 కోట్లు దేవతలు అని అంటూ ఉంటారు. 33 కోట్ల దేవతలండి హిందువులకు కొంతమంది అంటూ ఉంటారు. అసలు ఒక్కరి పేరైనా చెప్పగలరా వాళ్ళు? అసలు 33 కోట్లు అంటే ముందు తెలుసుకోవాలి. ఈ 33 కోట్ల దేవతలు హిందువులకు దేవతలను మాత్రం లేరండి. హిందువులకు కొంతమంది దేవుళ్ళు, మరొకరికి కొంతమంది దేవుళ్ళు అని ఉండరు ఎప్పుడు కూడా. 33 కోట్ల దేవతలు ఉన్నారు. వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు అంతే తప్ప హిందువుల కోసమే వీళ్ళ లేరు ఈ దేవతలు. 33 కోట్ల దేవతలు ప్రపంచంలో ఉంటారు. సూర్యుడు ఒక దేవత, చంద్రుడు ఒక దేవత అంటే వీళ్ళు హిందువులకేనా? అందరికీ ఉన్నారు. సూర్యచంద్రుడు, వరుణుడు అందరికీ ఉన్నాడు, అగ్ని అందరికీ ఉన్నాడు. అలాగా అక్కడ మనం చూసేటప్పటికీ పంచభూతముల్ని దేవతలుగా కొలుచుకుంటే ఇది ఒక దేవతాగణం. మన కంటికి కనబడిన దేవతాగణం ఉంటూ ఉంటాయి. విశ్వాన్ని నడిపేటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి విశేషాలు ఇవన్నీ కూడా. అందుకే రాముడు, శివుడు, నారాయణుడు అనేటువంటి ప్రధానమైన పరమాత్మను మనం ఈ రూపంతో ఉపాసిస్తున్నప్పటికీ పరమాత్మ యొక్క శక్తి విశేషాలు దేవతలు. ఎలాగైతే మన శరీరానికి ఇంద్రియాలు ఉంటాయో పరమాత్మకి దేవతలు ఉంటారు. మనం అనుకున్నది ఇంద్రియాలతో సాధిస్తాం, పరమాత్మ తాను అనుకున్న దేవతలతో సాధిస్తాడు. మన ఇంద్రియాల మీద మనకు ఎలా నిగ్రహం ఉంటుందో దేవతల మీద పరమాత్మకు అలాగా నిగ్రహం ఉంటుంది. మన ఇంద్రియాల ద్వారానే మన ఆత్మని ఏ విధంగా తెలుసుకోగలుగుతుంటామో దేవతల ద్వారానే పరమాత్మను మనం ఉపాసిస్తూ ఉంటాం. ఇది తెలుసుకోవాలి. కనుకనే దేవతా సంబంధమైన ఒక విజ్ఞానం, అదొక విశ్వాసం కాదు, అదొక విజ్ఞానం. దేవతలు ఉన్నారని అనుకుని నమ్మిన వాళ్ళు బాగుపడతారు, నమ్మని వాళ్ళ రామదాస్ చెప్పినట్టు నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అన్నారు రామదాస్ గారు. అందుకే ఇక్కడ ప్రతి వారు కూడాను ఈ దేవతలను ఎప్పుడూ స్మరించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన ఇష్టదైవంగా రాముణ్ణో, అమ్మవారునో, విష్ణువునో, శివుణ్ణో తలంచుకున్నప్పటికీ కూడా ఈ దేవతలను తలంచుకోవాలి. ఎందుకంటే హనుమంతుడికి కూడా ఇష్టదైవం రాముడు. ఆయన ఎలాగూ తలంచుకుంటాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయన త్వరలో తలచుకోబోతున్నాడు. తన ఇష్టదైవాన్ని తలంచుకున్నా ఇతర దేవతలను కూడా నమస్కరించుకోవాలి. అందుకే ఇక్కడ వసూన్ రుద్రాన్ తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపిచ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు మొదలైన మరుతోపిచ. ఇక్కడ మరుత్ శబ్దము దేవతలు అనే అర్థంలో చెప్పబడుతుంది. లేదా వాయువులు అని కూడా, ప్రాణశక్తి స్వరూపులైన వాయుదేవతలను కూడా తలంచుకున్నాడు. అలా తలంచుకుని అశోకవనంలోకి ప్రవేశించాలి అని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్న ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ సర్వం సీతారామ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.
జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇక సముద్రం నిండుకుండ తొణకదు అనేది సామెత. నిజమే, నిండుగా ఉన్న కుండ ఖాళీ కుండలాగా అటు ఇటు కదలదు, నిశ్చలంగా ఉంటుంది. కొంచెం ఏదైనా కుండలో నీళ్లు తగ్గినప్పుడే లొటలొట 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 అంటుంటుంది కదులుతున్నప్పుడంతా కూడా. కుండ నిండుగా నీళ్లు ఉన్నాయనుకోండి కదలదు, అలాగే నిశ్చలంగా ఉంటుంది. అలాగే సాధకుడు కూడా అన్ని వేళల్లోనూ ధైర్యం సడలిపోనీయకోకుండా గాంభీర్యంతో ఉండాలి. అప్పుడే జీవితంలోనూ సాధనలోనూ ఎదురయ్యే ఆటు పోటులను తట్టుకొని నిలబడతాడు. కష్టసుఖాలకు అన్ని దాళ్లకు తట్టుకుంటాడు. మనం చూస్తూ ఉంటాం, ఒకప్పుడు ఈ పెద్ద ఆయన బాగా ఉండేవాడే, ఎందుకు ఇలా ఇప్పుడు ఏమీ చేతగాని వాడిలాగా కూర్చున్నాడే, ఎందుకు ఇట్లా అనిపిస్తుంది. గట్టిదనం లేకపోవటం వల్లనే, ధైర్యం లేకపోవటం వల్లనే ఎంతోమంది పెద్దవారు బలహీనులైపోతారు. అందుకు కారణం రోగాలు కాదు, సౌకర్యాలు అందుబాటులో లేకపోవటమూ కాదు. ఏ రోగాలు పెద్ద ఆయనకు లేవు, ఇక అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నాయి. పిలిస్తే పరిగెత్తి వచ్చే సేవకులు కూడా ఉన్నారు. మనిషి చూడటానికి బాగానే ఉన్నాడు, కానీ భయపడుతున్నాడు మాటిమాటికి. ఎందుకంటే ఆయనలో ధైర్యం సడిలిపోయింది. అదే ఆయనను క్రమంగా కృంగదీసింది. ఆ మనోధైర్యం అనేటువంటిది ఏమైనా పోతే ఎంత బలాఢ్యుడైనప్పటికీ పిరికివాళ్లాగా తయారైపోతున్నాడు. కాబట్టి అన్ని వ్యవహారాల్లోనూ గట్టిదనం ఉండాలి. ఏదైనా రాని, ఏమైనా కాని అనే తొణకని స్వభావం ఉండాలి. కొంచెం కూడా భయపడకూడదు. తనలో ఉండేటువంటి వీక్నెస్, అధైర్యం కూడా ప్రకటన చేయకూడదు ఇంకొకరితో కూడా. అంత ధైర్యంగా కనపడుతూ ఉండాలి. అదే మనిషిలో జీవం పోస్తుంది. అటువంటి ధైర్యం వచ్చినటువంటి వాడికి జీవంగా కళకళగా ఆడుతూ ఉంటాడు. మనిషిని బ్రతికిస్తుంది, ఆయుస్సు పెంచుతుంది. అటనే యోచన చేసుకొని ధైర్యంగా ఉన్నామనుకోండి, ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఏ రోగం లేనప్పటికీ నువ్వు తొందరగా చచ్చిపోతావు. ఆయుస్సు క్షీణిస్తుంది. ఏంటంటే ఆయుస్సు అభివృద్ధిగా ఉన్నాడు, ఇంతగా ఉన్నాడు, ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని రోగాల్లో కూడా, అంటే మనసు చాలా ధైర్యంగా ఉంది. హృదయంలో ఉన్నది బయటకు తెలియనీయకుండా ఉండే లక్షణమే గాంభీర్యము. లోపలుండేటువంటి అధైర్యాన్ని మాటిమాటికి చెప్పుకోకూడదు. గాంభీర్యంగా ఉన్నవారిని ఎదుటివారు సరిగ్గా అంచనా వేయలేరు. అంచనా కొంచెం కూడా వేయలేరు. వీళ్ళ సంగతి ఏంటని కూడా తెలియటం లేదు. గంభీరంగా ఉన్నవాడి దగ్గర శత్రువు అయితే భంగపడతాడు. అంటే గాంభీర్యంగా గనుక లేకపోతే చేష్టల ద్వారాను, మాటల ద్వారాను హృదయంలో ఏమున్నదో ఎదుటివారికి తెలిసిపోతుంది. తన గురించి ఎదుటివారికి తెలియకోకుండా లోతైన స్వభావం కలవారి వద్దకు చెడు దగ్గరకు రాదు, దూరంగా ఉంటుంది. లోతైన స్వభావాన్ని కలిగి ఉన్నాడంటే అంతులేని సంపద కలిగి ఉన్నాడని అర్థం. జ్ఞాన నిధి అనే అర్థం. ఎంతో జ్ఞాన సమూపార్జన చేస్తేనే గాని అంతటి లక్షణం అలవడదు. తెరలుగా కష్టాలు వచ్చి పడుతున్నా చెక్కు చెదరని స్థితి అలవడుతుంది. ఆశ్రితులకు ఆశ్రయం కల్పించటం జరుగుతుంది. కాబట్టి గాంభీర్యం అనగానే మనకు ముందు సముద్రం గుర్తుకొస్తుంది. రత్నాకరుడు అని సముద్రుడికి పేరు.
లోతైన స్వభావం గలవాడు. అతడి యొక్క హృదయంలో ఉన్నది ఎవరికీ తెలియదు. సముద్ర గర్భంలో ఉండేది ఎవరికైనా తెలుస్తుంది? ఎవరికీ తెలియదు కదా. జై గురుదత్త.